ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. కాంగ్రెస్ నుంచి డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. నమస్తే రియాజ్ గారు. నమస్కారం అండి. అందరికి ప్యానెల్ కి వీక్షకులకి అందరికీ నమస్కారం. యా, సో అధికారుల అంచనా అయితే తెలంగాణ వ్యాప్తంగా 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఏం చెప్తారు అంటే ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల సంఖ్య తగ్గడంపై అసలు కాంగ్రెస్ ఏం చెప్తుంది? నిజంగా అంటే ఇంత ఇప్పుడు ఈ సంఖ్య తగ్గింది కాబట్టి ఇందులో అసలు డూప్లికేట్ ఓట్స్ అనేది ఉండదా? చాలా జెన్యూన్ గా ఈ ప్రాసెస్ అంతా జరిగిందంటారా? ఏం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ ప్రక్రియకు మాస్టర్ ట్రైనర్ ని, అలాగే స్వయంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో స్వయంగా నేను వెళ్లి అక్కడ పనిచేసిన వ్యక్తిని. అంటే మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ఈ సర్ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సర్ ప్రక్రియకు తేడా ఉందండి. అదేంటంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ని ఇక్కడ రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసి మేము అందరం పోయి కలిసాం. అందులో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలక్షన్ కమిషన్ మేము అభ్యర్థించింది ఏంటంటే ఈ ప్రక్రియ మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్ చేస్తున్నప్పుడు, BLOలు కానీ సూపర్వైజర్లు కానీ EROలు చేస్తున్నప్పుడు పార్టీ వైపు నుంచి పర్యవేక్షణ అవకాశాలు మాకు ఇవ్వండి. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఓటర్ తప్పకుండా అవకాశం ఉంటుంది, ఓటర్లను చైతన్యం చేసే అవకాశం ఉంటుంది. అప్డేట్ అంశాలని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక రాజకీయ పార్టీగా మా రోల్ మేము ప్లే చేయడానికి అవకాశం ఉందన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ మాకు పర్మిషన్ ఇచ్చింది. దాంతో మేము ఏం చేస్తామంటే BLO అంటే వాళ్ళు కింది స్థాయి అధికారులు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో వాళ్ళతో కలిసి రాజకీయ పార్టీలుగా మేము BLE అంటే బూత్ లెవెల్ ఏజెంట్ గా మేము కలిసి పనిచేస్తాం. చేస్తున్నప్పుడు ప్రధానంగా మనకు అందరికీ బాగా తెలుసు అదేంటంటే ఒకటి ఆబ్సెంట్ ఓటర్లు, అంటే మనం ఫామ్ ఇచ్చిన తర్వాత కనీసం రెస్పాండ్ లేకుండా ఫామ్ ఇవ్వడానికి కూడా అవకాశం లేని ఓటర్లు, ఎస్ అంటే షిఫ్టింగ్ ఓటర్లు, AS అంటే ఆ వీధిలో నుంచి వేరే వీధిలోకి పోవడము, లేదా ఆ టౌన్ నుంచి వేరే సిటీకి పోవడము, ఊళ్ళోకి వెళ్ళడము, అట్లాంటి ఓటర్లు. D అంటే డెత్ అయిన ఓటర్లు, ఇంకో D అంటే డూప్లికేట్ ఓటర్లు. ఈ నలుగురిని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో BLOలతో పాటుగా BLA ఉన్నారు. BLA ప్రక్రియను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆహ్వానించడంలో ఏమైపోయిందంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఓటర్లే పట్టుకొమ్మలు, ఓటర్కి ఓటక్కే ఆక్సిజన్. కాబట్టి మేము అందరం ఇన్వాల్వ్ కావడం ఏమైపోయిందంటే తెలంగాణలో ఇది కొంత జెన్యూన్ గా రావడానికి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అభ్యర్థులను మేము చెప్పడానికి మా అవకాశం ఉంది. అది ఇవన్నీ చూసినప్పుడు మాకు చాలా క్లియర్ కనపడింది. అంటే ఆబ్సెంటీ ఓటర్లు కొంత శాతం ఉన్నారు, షిఫ్టెడ్ ఓటర్ల తోటి బాగా ప్రాబ్లం వచ్చేది అర్బన్ ఏరియాలో, ప్రధానంగా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ ఏరియాలో బాగా ప్రాబ్లం వచ్చినట్టుగా మా పార్టీకి ఉన్న రిపోర్ట్ ఉంది. డెత్ ఓటర్లు దాదాపుగా ఉన్నారు. అయితే డెత్ ఓటర్ లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమి వచ్చాయంటే ఆల్రెడీ కొంతమంది గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ తీసుకుంటున్న ఓల్డ్ పీపుల్ ఎవరుతున్నారు వాళ్ళ వివరాలు ఇచ్చేందుకు కూడా కొంతమంది కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎందుకోసం ఆ వివరాలు పోతే ఆ వచ్చే బెనిఫిట్స్ పోతాయి, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందనే ఒక ఉంది. మేము ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే డూప్లికేట్ ఓటర్లకు మాత్రం ఈసారి కొంత సొల్యూషన్ ఉంది. అయితే ఓవరాల్ గా గమనంలో ఇక్కడ సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ కమిషన్ మూవ్ అవుతున్నప్పుడు రాజకీయ పార్టీలు తెలంగాణలో ఇన్వాల్వ్ కావడం ఏమైపోయిందంటే ప్రక్రియ అనేది కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో నడిచింది. కాబట్టి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఈ ప్రక్రియ ఇక్కడ కొంచెం మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నాం. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే మనం విమర్శలు తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ ఫామ్ కు సంబంధించిన ఇష్యూస్ లోనే కొంత గందరగోళం ఉందండి. అంటే 2002 వాళ్ళు బేట్ చేసుకున్నారు. 2002 బేట్ చేసుకుని దీనికి సంబంధించిన 2024, 2025 సంబంధించిన ఇష్యూస్ తీసుకున్నారు. తీసుకునే క్రమంలో ఎవరి ఓట్లు అయితే 2002లో మిస్ అయినాయో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కువగా వలస కార్మికులు, నిరక్షరాస్యులు, అలాగే ఓటుకు సంబంధించిన చైతన్యాన్ని తీసుకుని వాళ్ళు, అంటే ఖాళీ అయిన ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి పోయిన తర్వాత వాళ్ళ పాత ఇంటికి పోయి మా ఫామ్స్ వచ్చిన లేదా ఎంక్వైరీ చేసే వాళ్ళకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చివరిగా మాకు అర్థమైందంటే ఊళ్ళల్లో అంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటర్ చైతన్యం ఎక్కువగా ఉంది, ఓటును కాపాడుకోవాలి తపన కూడా ఉంది. వాళ్ళు వచ్చి సార్ మా ఓట్లు ఉన్నాయా పోయినాయా మీరు ఒకసారి చెప్పండి, మాకు ఈ ఫామ్ రాలేదు, మేము ఫామ్ ఇచ్చినాం సార్ మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, డిస్ట్రాక్షన్ లేదా ఉన్నా అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సిటీ విషయానికి వస్తే మా పార్టీ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చే వరకు ఏంటంటే సిటీలో అంత చైతన్యం కనిపించలేదు. ఓవరాల్ గా 60 లక్షల ఓట్లు పోయినాయా 40 లక్షల ఓట్లు పోయినాయా అనేది డ్రాఫ్ట్ ని చిత్రపతిని ప్రచురించిన తర్వాత మనకు క్లియర్ గా తెలుస్తుంది. కానీ దానికి సంబంధించిన ఫామ్ కి సంబంధించిన ప్రొఫార్మాను రూపొందించడంలో కొంత సరళీకరణ ఉండి సింపుల్ గా ఉంటే ఈజీగా ఉండేది.
అట్లాగే ఇంకొంత గవర్నమెంట్ అంటే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కొంత ఓన్ క్యాంపెయిన్స్ అంటే స్కూల్ టీచర్ల ద్వారా, ఎందుకంటే జనాభా లెక్కలు చేసిన దాంట్లో స్కూల్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇన్వాల్వ్ చేస్తే ఇంకొంత చైతన్యం పెరిగే అవకాశం ఉంది. సరే, ఏదైనా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఒక 1 వీక్ ఎక్స్చేంజ్ చేశారు. బహుశా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఎండ్ అయింది. మేము 2-3 రోజుల నుంచి కొత్తగా మాకు వచ్చిన డాటా ఏం లేదు. మేము ఇప్పుడు ఏ రోజు ఆ రోజు డాటా మా వార్ రూమ్ సేకరిస్తుంది. కానీ సిటీలో మాత్రం ఈ వెసులుబాటు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. 2 అంశాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రభుత్వం చేసే ప్రక్రియను ఎంత ముఖ్యంగా మనం చూసుకోవాలి. ప్రజల వైపు నుంచి కూడా తమ ఓటును కాపాడుకోవాలనే తపన కూడా ఉండాలి. అప్పుడు ఈ ఓటు పదిలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ చైతన్యం చేసే క్రమంలో ఇక్కడ రాజకీయ పార్టీలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొంత సక్సెస్ వేలో సక్సెస్ పాత్ లో పైన అని కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. మా కార్యకర్తలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇష్యూను. తీసుకొని మేము గల్లీ గల్లీ గాం మొత్తం కూడా ఓటర్లు ఈ ప్రక్రియలో ఓటర్లు మిస్ కాకుండా, ఎందుకంటే మిస్ అయ్యే ఓటర్లలో ఎక్కువ పేదవాళ్ళు ఇక ఆన్లైన్ చేసుకునే అవకాశాలు, దానికి సంబంధించిన జ్ఞానంలో కొంత ఇబ్బందులు, టెక్నాలజికల్ ఇష్యూస్ లో, అట్లాగే వాళ్ళు ఒక ఏరియాలో లేకుండా వలసగా వేరే ప్రాంతాలకు పోవడం కానీ రకరకాల అంశాల వల్ల ఓట్లు పోతే పేదల ఓట్లు పోతాయి. కాబట్టి మేము పేదల ఓట్లు పోకుండా రక్షించే ప్రయత్నంలో ఇప్పటికీ మా బిఎల్ఏలు పనిచేస్తా ఉన్నారు. అయితే కిత్తు ప్రతిని ప్రశ్నించే వరకు, డ్రాఫ్ట్ ప్రచురించే వరకు మాత్రం క్లారిటీ తెలిసే అవకాశం ఉండదండి, ఎవరు పోయినారు ఎవరు పోతున్నారు అనేది. కానీ మేము మాత్రం అప్రమత్తంగా ఉండే ప్రయత్నంలో మాత్రం మేము పార్టీ పరంగా మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఓకే, యా, అంటే చాలా బాగా చెప్పారు. అంటే కాంగ్రెస్ నుంచి ఆయన కూడా చాలా బాగా జరిగింది అని చెప్పారు. సో మీరు కూడా ఇందులో వర్క్ చేశారని చెప్తున్నారు ఎస్ఐఆర్ విషయంలో. అయితే డాక్టర్ రియాజ్ గారు, ఇప్పుడు ఓట్స్ పోయిన వాళ్ళు ఉంటారు, అన్ఫార్చునేట్ గా పోయిన వాళ్ళవి ఏమైనా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రొసీజర్ ఉంటుందంటారా? ఉందండి. అంటే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ చిత్తు ప్రతి అంటే డ్రాఫ్ట్ అనేది బేసికల్ గా వాళ్ళు ప్రచురణ చేస్తారు. చేసిన తర్వాత ఆబ్జెక్షన్స్ కు 1 month టైం ఇస్తారు. యాక్చువల్ గా 12th రోజు, అంటే ఈ డేట్ కనుక ఎక్స్టెండ్ కాకుంటే 12వ తారీఖు నాడు ఆ చిత్తు ప్రతిని ప్రచురించాలి వాళ్ళు. కానీ ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి 17th కో 18th కో ప్రచురణ అవుతుంది. అయిన తర్వాత ఎవరికైతే ఓటు హక్కు కోల్పోయిన చిత్తు ప్రతి లేదో వాళ్ళకు సంబంధించిన ఏదైనా ఎవిడెన్సెస్ తీసుకొని పోవాలి. అది తీసుకొని పోతున్నప్పుడు తెలంగాణలో ఇచ్చిన ఒక వెసులుబాటు ఏంటంటే, ఓటరు స్వయంగా వెళ్లి తనకు తాను ప్రూవ్ చేసుకునే క్రమాన్ని కాకుండా బిఎల్ఏను అధికారికంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏ గానీ, భారతీయ జనతా పార్టీ బిఎల్ఏ గానీ, బీఆర్ఎస్ సంబంధించిన బిఎల్ఏ గానీ, ఇతను ఒరిజినల్ గా ఓటు ఉండే ఇతను ఓటు పోయిందని చెప్పేసి ఈ బిఎల్ఏ ఆ ఓటు రక్షించుకోవడానికి సంబంధించిన ఒక అవకాశాన్ని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఇందులో గ్రాస్ రూట్ లో ఓటును రక్షించే క్రమాన్ని బిఎల్ఏ అంటే మనకి బూత్ లెవెల్ ఏజెంట్ అంటే రాజకీయ పార్టీలు నియమించిన ఏజెంట్కి ఇవ్వడం ద్వారా బహుశా తెలంగాణలో ఈ ఓటు కోల్పోయిన వాళ్ళని తిరిగి ఓటర్ గా మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. కానీ ఏది ఏమైనా కూడా కొన్ని అంశాలు ఏంటంటే, దీని మీద మరింత కొంత ఎడ్యుకేషన్ జరిగితే ఇంకొంత ఎడ్యుకేషన్ మనం ఓటర్ల చైతన్యాన్ని కనుక గవర్నమెంట్ మన ఎలక్షన్ చేస్తాం, మీ ఓటును మీరు కాపాడుకోండి, ఓటు వేయండి అని ప్రచారం నేతృత్వ బలం తీసులో కొంత మేరకు చేశారు. పూర్తిగా కనెక్ట్, కానీ ఇంకొంచెం అది జరగాల్సిండే. ఓటు ఒకవేళ చుట్టుపక్కల డ్రాఫ్ట్ లో ఓట్లంత మాత్రాన్ని కూడా ఓటర్ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా అక్కడ బిఎల్ఏ తీసుకోండి. ఎందుకంటే ఓటర్ స్వయంగా పోయి కాంప్లైంట్ చేసే అవకాశం కన్నా బిఎల్ఏ తీసుకున్నప్పుడు బిఎల్ఏకు అథారిటేషన్ ఉంది, అంటే ఆథరైజేషన్ ఉంది. కాబట్టి బిఎల్ఏ ఒక ఓటర్కి సంబంధించిన వకాల్తా పుచ్చుకొని ఆ ఓటుని అతను తిరిగి ఇప్పించే ప్రయత్నం చేసే అవకాశాన్ని ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి ఆ పోయిన ఓట్లను క్లెయిమ్ చేసుకునే క్రమంలో బిఎల్ఏ సహకారం తీసుకుంటే పోయిన ఓట్లను తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందో వాటిని దగ్గర పెట్టుకొని తీసుకునే ప్రయత్నం మాత్రం చేయాలి. ఎక్కువ మున్సిపల్ కార్పొరేషన్ అంటే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, అట్లాగే మున్సిపాలిటీస్ లో నేను పనిచేసిన దగ్గర ప్రధానంగా కాగజ్ నగర్, సిర్పూర్ ప్రాంతంలో, ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ డూప్లికేషన్ బాగా కనిపించింది. అంటే ఈసారి మాకు కనిపించేది ఏంటంటే, ఊర్లో ఒక ఓటు, సిటీలో ఒక ఓటు ఉన్నప్పుడు ఊళ్ళో నువ్వు ఓటును కాపాడుకునే ప్రయత్నం చేసింది సిటీలో ఓటు కన్నా. ఎందుకోసం అంటే ఊళ్ళో భూమి జాగా ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిటీ ఓటును వదులుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డట్టుగా మేము చూస్తాం. అంటే అతని ఫాము 2002 ఆధారంగా 2024-25లో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఓటర్కి సంబంధించిన ఫామ్స్ సప్లై చేసే క్రమంలో అతను ఓటు 2 ఉన్నప్పుడు 2 చోట్ల ఫామ్స్ ఇచ్చారు. అంటే బిఎల్ఓలు ఇచ్చారు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చారు. అతను మళ్ళీ ఆ ఫామ్ ను ఎక్కడైతే వాపస్ చేస్తారో ఆ ఫామ్ ఎక్కడ తిరిగిస్తారో అక్కడే చెల్లుబాటు అవుతుంది. ఫామ్ ను తిరిగేటప్పుడు అతను ఓటు ఆటోమేటిక్ గా కోల్పోతాడు. అయితే ఈ ఫామ్ ను ఇచ్చే క్రమంలో మేము అబ్జర్వ్ చేసింది, అంటే ఒక సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ తోటి, ఒక యూనివర్సిటీ
ఫ్యాకల్టీగా నేను అంతమంది పనిచేశాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ తో చూసినప్పుడు ఒక సోషల్ పొలిటికల్ అప్రోచ్ చూసినప్పుడు ఓటర్ తన పునాదులు తన రూట్స్ ఏవైతే ఊళ్ళల్లో ఉన్నాయో అక్కడి నుంచే ఓటర్ గా తను కంటిన్యూ కావడానికి ఇష్టపడ్డట్టుగా మా అబ్జర్వేషన్ లో కనిపించింది మేడం. ఓకే రియాజ్ గారు. ఎస్, బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు కూడా ఉన్నారు కదా. నమస్తే సుమిత్ర గారు. నమస్తే అండి. సో ఈ సర్ ప్రక్రియలో 60 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు ఇప్పటికే. అయితే బీఆర్ఎస్ నుంచి కొంతమంది అయితే ఇక్కడ జెన్యూన్ ఓటర్స్ కూడా మిస్ అవుతున్నారు అనేది బాగా ఎక్కువగా చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి. సో మీరు ఏం చెప్తారు, అసలు మీ స్టాండ్ ఏంటి సర్ పై? ఎందుకు జెన్యూన్ ఓటర్స్ వెళ్లిపోతారని బీఆర్ఎస్ అనుకుంటోంది, ఏం చెప్తారు? నమస్తే అండి. మీకు ప్యానెల్లో చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రతినిధులకి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. ఈ సర్ ప్రక్రియలో ప్రభుత్వం వైపు నుంచి గాని, ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి గాని అనుకున్న స్థాయి ప్రచారాన్ని కల్పించలేకపోయిండ్రు, ప్రజలకు అవగాహన కల్పించలేకపోయిండ్రు. మొదటి అంశం అది. సరే, కొంత గుడిలో మెల్ల అన్నట్టు ఈ డేట్ ఎక్స్టెండ్ చేస్తూ పోయిండ్రు, కొంత అవకాశం కల్పించిండ్రు. అది కొద్దిగా శుభ సూచకమే, శుభ పరిణామమే. ఈ 10 వరకు, ఆగస్టు 10 వరకు ఆ డేట్ ను పొడిగించడం అయితే మంచి అవకాశమే. ఇటు ప్రభుత్వం వైపు గనుక చూస్తే బిఎల్ఓలను విద్యావంతులను కాకుండా ఏదో అంగన్వాడీ ఆయాలను, ఆశా వర్కర్లను, సాంకేతిక పరిజ్ఞానం, ఈ యాప్ ఉపయోగించడం, సెల్ ఫోన్ ఉపయోగించడం సాధ్యం కానటువంటి వాళ్ళని కూడా నియమించినటువంటి అనేకం ఉన్నాయి అట్లాంటి సందర్భాలు. అక్కడ కొంత ఇబ్బంది జరిగింది మొదట్లో. మేము బీఆర్ఎస్ పార్టీగా మా బిఎల్ఏలను, మా బూత్ లెవెల్ ఏజెంట్లకు చక్కగా హ్యాండ్ బుక్ ప్రింట్ చేసి వాళ్లకు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎక్కడికక్కడ శిక్షణలు ఇచ్చి ఏం చేయాలి, ఏదేంటి ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి, మనం ఎట్లా బిఎల్ఓను వెంట పెట్టుకుని పని చేయాలి, ప్రతి ఓటర్ను మనం ఎలా కలవాలి, ఫామ్ అందరూ తిరిగి ఇచ్చేలాగా ఎట్లా చేయాలి అనేటువంటి ఒక చైతన్యం కల్పించేటువంటి ఇదైతే ఆ ప్రయత్నం మేము చేసినాం. చాలా మంది మొదట్లో ఎట్లా డౌట్ పడ్డారంటే, నాకు ఆల్రెడీ ఓటు ఉన్నది, నేను చాలా ఏండ్లుగా ఓటేస్తా ఉన్నాను, మళ్ళీ నేను చేసుకోవాల్సిన అవసరం లేదేమో అనేటువంటి దాంట్లో ఉండ్రి. కాదు, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చేసుకోవాల్సిందే. ఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ భద్రంగా తిరిగి దాన్ని నింపి ఇవ్వాల్సిందే. మీరు నింపలేకపోతే మా బిఎల్ఓ సాయం తీసుకొని లేదా మా బిఎల్ఏల సాయంతోనైనా ఫామ్ నింపి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అందరినీ చైతన్యపరిచినటువంటి సందర్భం చూసినాం. ఇక రియాజ్ గారు అన్నట్టు పట్టణ ఓటరు ఏదైతే డబుల్ ఓటు, ఇదివరకు చాలా మంది త్రిబుల్ ఓట్లు ఒక్కొక్కరికండి. వాళ్ళ ఊర్లో, మున్సిపాలిటీలో, టౌన్ లో, ఇట్లా సిటీలో ఉండే ఓట్లు ఇప్పుడు ఒక్కటే అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ప్రచారం చేసింది. డబుల్ ఓటు ఎవరు చేసినా 1 సంవత్సరం జైలు శిక్ష అని. రేవంత్ రెడ్డి గారికి 2 ఓట్లు ఉన్నటువంటి సందర్భాన్ని చూసినాం. ఆయనకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది, చూసినాం. ఇక రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం విషయంలో కూడా చాలా ఓట్లు డబుల్ ఓట్లు ఉన్నాయి, ఎక్కువ ఓట్లు ఉన్నాయి అక్కడ ఉండాల్సిన దానికంటే. అంటే నా మీద కుట్ర చేస్తుండని ఆయన మాట్లాడిన తీరు చూసినాం. ఈ డబుల్ ఓట్లు కొన్ని తొలగవచ్చు, అర్హుల ఓట్లు పోవద్దనేదే మా ఇదనమాట. బీఆర్ఎస్ గా మా స్టాండ్ ఏంటంటే, అర్హులైన ఒక్కరి ఓటు కూడా పోవద్దు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలగొద్దు. గ్రామాల్లో అయితే ఓటుకు సంబంధించి చాలా ఇది ఉంటదండి. వాళ్లకు లిస్ట్ లో పొరపాటున పేరు రాకపోతే, వాళ్ళ ఓటు రాకపోతే వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వెళ్లి తగాదా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. నేను చచ్చిన అనుకున్నారా మీరు, నా ఓటు రాలేదు ఎందుకని ప్రశ్నిస్తారు. అట్లా ఓటు అంటే వాళ్ళ మనుగడకు ఒక సూచిలాగా ప్రజాస్వామ్యం. సుమిత్ర గారు, అంటే మీకు తెలిసిన వాళ్ళు గానీ, లేకపోతే మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు గానీ ఎవరైనా ఓటర్స్ చెప్పారా, లైక్ మా ఓట్స్ పోయాయని? కానీ జెన్యూన్ ఓటర్లు ఎవరైనా ఇట్లా నష్టం జరుగుతుంది అని ఏమైనా మీ దగ్గరకు వచ్చిందా? అట్లయితే ఏం రాలేదు. ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళకు ఏమి తెలియదు, వాళ్ళ ఫామ్ నింపిండ్రు, ఇచ్చిండ్రు, ఏం జరుగుతుంది అనేది ఇంకా తెలియదు. డ్రాఫ్ట్ తర్వాతనే వాళ్ళకి విషయం తెలుస్తుంది. ఇప్పటికైతే అట్లాంటి కంప్లైంట్లు రాలేదు. కానీ కొంతమంది చెప్పిండ్రు మాకు ఫామే రాలేదు అని. కొంతమంది, నేను కూడా ఉమ్మడి జిల్లా నిజామాబాద్ బాధ్యత వహిస్తా ఉన్న ఎస్ఐఆర్ కమిటీ, రాష్ట్ర కమిటీ, మా బీఆర్ఎస్ కమిటీలో నేను ఒక బాధ్యురాలని. 9 మందితో ఒక కమిటీ ఉంది. అందులో ఉమ్మడి జిల్లా 9 నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లా
నడుస్తా ఉంది, ఎట్లా జరుగుతా ఉంది చూస్తున్నాము. మండల్ లెవెల్లో మేము కోఆర్డినేటర్స్ ని ప్రతి మండలానికి 5 ఇచ్చినాము. వాళ్ళు గ్రామ స్థాయి బిఎల్ఏల మీద పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ఏ స్థాయి జరుగుతా ఉన్నది, ఎంత మేరకు అయింది, ప్రతి ఒక్క ఓటరు ఇందులో వచ్చిండ్రా లేదా, ఫార్మ్స్ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చిండ్రా లేదా, భర్తీ చేసిండ్రా లేదా, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతా ఉన్నది, చేస్తున్నాము. ప్రక్రియ అయితే సజావుగానే కొనసాగుతా ఉన్నది. ఇప్పటికైతే ఈ బోగస్ ఓట్లు అనేది అంటే కొంతమేర సుమిత్రానంద్ గారు, కొంతమేర పల్లెల్లో బాగానే జరిగింది కానీ సిటీకి వచ్చేసరికి చాలా మంది సహకరించలేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఎస్, దీనికి ప్రధాన కారణము షిఫ్టెడ్ ఓట్స్, ఇండ్లు మారడం తరచుగా, లేదంటే గ్రామాల్లోనే వాళ్ళ ఓటు నమోదు చేసుకోవడం, మూలాల్లోనే వాళ్ళ ఓటు నమోదు చేసుకోవాలనే ప్రయత్నం చేయడం, ఈ షిఫ్టెడ్ ఓట్లు పోయిన వాళ్ళు మారిన ఇంటికి దగ్గరికి ఇది వెళ్ళకపోవడం, వాళ్ళ దగ్గర వీళ్ళు అట్టే పెట్టుకోవడం, ఇట్లాంటిది దానివల్ల నష్టం జరిగిందండి. ఇక్కడ సిటీలో కొంతమంది నిజమైన ఓటర్లకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. విద్యావంతులు గనక వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళ ఓటు పోగొట్టుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది కొంత మేరకు. ఇక్కడ సిటీలో ఇబ్బంది అయితే జరిగింది. ఇల్లు తరచుగా మారుతూ ఉంటారు, వాళ్ళ ఆఫీసులకు దగ్గరలో ఉండాలనో రకరకాల కారణాలతోనో సొంత ఇండ్లు కట్టుకుని ఇల్లు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్లకు ఫారాలు అంది ఉండవు, పాత చిరునామాతోనే వెళ్తే అక్కడ లేకపోతే వీళ్ళు ఇచ్చి ఉండరు. అట్లాంటి వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకున్నటువంటి చూసినామండి. ఇప్పుడు 40 లక్షల నుంచి 60 లక్షల ఓట్లు తొలగిపోతాయి అన్న ప్రమాదంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎండుండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఇబ్బంది కలిగే అవకాశం ఉందా? ఒక్క బీఆర్ఎస్ పార్టీకనే కాదండి, ప్రజాస్వామ్యంలో అర్హులైన ఏ ఒక్కరు ఓటు పోగొట్టుకోవడానికి వీల్లేదు, పోవడానికి వీల్లేదు. పార్టీలకు లాభమా నష్టమా అనే దానికన్నా ప్రజాస్వామ్యానికి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది. ఇక్కడ రాజకీయం కూడా వీళ్ళు మొదలు పెట్టినట్టు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వము ఏంటి ఫ్యామిలీ సర్టిఫికేట్ అదొకటి ప్రవేశపెట్టి మీరు ఇప్పటికిప్పుడు 2 రోజుల్లో సర్టిఫికేట్ తీసుకోవచ్చు, దీంతో మీరు నమోదు చేసుకోవచ్చు, ఏదైతే 12 సంబంధిత ఇది ఉంటుందో దాంట్లో మీరు ఇది కూడా చేర్చుకోవచ్చు, మేము అత్యవసరంగా ఇచ్చేస్తామని వీళ్ళు, లేదు వాళ్ళు రోహింగ్యాలకు ఇస్తున్నారని బీజేపీ, ఇద్దరు కొంత రాజకీయాన్ని జొప్పిద్దామనే ప్రయత్నం చేసిండ్రు. అయినా ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇందులో రాజకీయం ఏం లేదు. ఆ 12 ఏదైతే సర్టిఫికేట్లు వీళ్ళు అడుగుతున్నారో రేపు పొద్దున ఏదైనా అభ్యంతరం వచ్చినప్పుడు చూపించాల్సినటువంటి 12లో ఇది ఒకటైనప్పుడు ఆధార్ కార్డు చూపించి తీసుకోమంటుండ్రు. ఆధార్ కార్డు ఉంటే కూడా సరిపోతుందని అక్కడ ఉంది. ఇదొక మేమేదో చేయబోతున్నామనేటువంటి చూపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మేమేదో అడ్డుకుంటున్నాం, ఇందులో రోహింగ్యాలో మైనారిటీలో అక్కడ వలసవాదులు వచ్చి ఉన్నారని చూపించే ప్రయత్నం బీజేపీ చేసింది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క అర్హుడైనటువంటి ఓటరు ఓటు కోల్పోకూడదు, అలాగే డబుల్ ఓటు అనేది ఉండకూడదు. హైదరాబాద్ విషయానికి వస్తే మరి ఇక్కడ 2-3 రాష్ట్రాలు 4-5 రాష్ట్రాల ప్రజలు ఉన్నారండి. అంతెందుకు బార్డర్ మండల జిల్లాల్లో కూడా 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ ఉంది, కర్ణాటక ఓటర్స్, మహారాష్ట్ర ఓటర్స్ అక్కడ డబుల్ ఓట్లు ఉన్నాయి. అట్లాగే కొడంగల్లో కూడా కర్ణాటక ఓటర్స్ ఉన్నారు. అదే చెప్పినాం. అంటే దీంట్లో ఎక్కువగా బీఆర్ఎస్ వాళ్ళ ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని చెప్పేసి మీ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు కదా. మేము చాలా జాగ్రత్తగానే ఉన్నాము. మా బిఎల్ఏలు జాగ్రత్తగా పనిచేస్తా ఉన్నారు. పార్టీ పరంగా అయితే ఏ ఒక్క ఓటు తొలగిపోకుండా మేము వెంట ఉండి చూసుకుంటున్నాం, అప్రమత్తంగా ఉన్నాం. శిక్షణనిచ్చిండ్రు కేటీఆర్ గారు, చాలా సుదీర్ఘ కాలం మరి అన్ని నియోజకవర్గాల వారీగా శిక్షణనివ్వడం జరిగింది. 90కి పైగా నియోజకవర్గాలు స్వయంగా ఆయన బిఎల్ఏలకు శిక్షణనిచ్చిండ్రు. హరీష్ రావు గారు అయితేనేంది, కేటీఆర్ గారు అయితేనేంది, అవగాహన సదస్సులు పెట్టినాము. పోగొట్టుకోకుండానే చూస్తున్నాము. ఎవరికి అన్యాయం జరగద్దు, ఏ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదు అనేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఏ పార్టీలు ఏం కుట్రలు చేసినా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా, ఓటర్లు న్యాయ నిర్ణేతలు కదా. ఓటు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పదునైన ఆయుధం కదా ప్రజాస్వామ్యంలో. వాళ్ళ ప్రతినిధుల ఎంపికకు, పాలన మెరుగుపరుచుకోవడానికి ఆ ఆయుధము ప్రజల చేతిలో ఉండాలి. ఓటు అనే ఆయుధము ప్రజల చేతిలో ఉండాలి. అది అంకుశం లాగా పనిచేస్తుంది, అది అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఆ ఆయుధము కోల్పోకుండా ప్రజలు ఎవరు ఓటు అనే ఆయుధాన్ని కోల్పోకుండా చూసుకునే బాధ్యత
ఆ అప్రమత్తత మేము చేస్తూ ఉన్నాం. ఎస్, కుట్రలు జరుగుతాయి, సహజం. మీ నుంచి కుట్రలు చేసే వాళ్ళే కుట్రలు అంటూ ముఖ్యమంత్రి గారే నా మీద కుట్ర జరుగుతా ఉంది, నా నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు అంటున్నారు, అన్ని ఓట్లు అంటున్నారు అని ఆయన మాట్లాడడం అయితే హాస్యాస్పదం. ఓకే, డాక్టర్ రియాజ్ గారు ఏదో రెస్పాండ్ అవ్వాలనుకున్నారు మీరు మాట్లాడినప్పుడు. యా, రియాజ్ గారు ఏమైనా రెస్పాండ్ అవ్వాలనుకున్నారా? చెప్పండి. పాపారావు గారి దగ్గరికి వెళ్ళండి. Unless the people are aware, the concept of democracy will not be successful అన్న ఒక స్లోగన్ ఉంటుంది మనకి. అంటే ప్రజలు చైతన్యవంతంగా లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా బ్రతికించలేరండి. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన కృషి ఒకవైపు జరిగే క్రమంలో, అదే క్రమంలో ప్రజలు కూడా ఓటు కోల్పోయిన తర్వాత ఓటు రక్షించుకోవాలని చెప్పిన వచ్చినప్పుడు రాజకీయ పార్టీలో లక్షణంగా ఉండాలి. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా మేడం గారు 2-3 సార్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పేరు తీసుకున్నారు, కానీ నేను రాజకీయ విమర్శలో పోవాలతో అనుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు బ్రతుకుంటే కదా, ఓటర్లు ఉంటే కదా రాజకీయ పార్టీగా మనకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రయోగాన్ని మనం స్వాగతించాలి. ఈ ప్రయోగం మిగతా రాష్ట్రాల్లో ఉండాలని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని చెప్తున్నారు ప్రజాస్వామ్యం ప్రక్రియ. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఒప్పించగలిగాం బిఎల్ఏలు పెట్టుకునే క్రమంలో. బిఎల్ఏలు కనుక ఫీల్డ్ మీద లేకుంటే రెండే అయ్యేదండి. అధికార యంత్రాంగం ఎవరిని గుర్తిస్తే వాళ్ళే ఓటర్లు ఉండేది, వాళ్ళని ప్రశ్నించే అవకాశం, ఇమీడియట్ గా సరిచేసే అవకాశం కూడా ఉండకపోయేది. ఎందుకోసం అంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళకి అప్పగించిన విధులను వాళ్ళకు కూడా పరిధిలో నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ప్రజాస్వామ్య దృక్పథంతో పనిచేసేది రాజకీయ పార్టీ కార్యకర్తలు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాకు మీనాక్షి నటరాజన్ గారు అయితే ప్రతి రోజు దాదాపుగా ప్రయోగంలోకి వచ్చారు మహేష్ కుమార్ గౌడ్ గారితో సహా. కాబట్టి మా వద్దగా మా ప్రయత్నం చేశామండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే చిత్తుప్రతి బయటకు వచ్చిన తర్వాత ఓటర్ల కనుక ఓటు మిస్ అయితే వాళ్ళు చైతన్యంతో ముందుకు రావాలనేది రాజకీయ పార్టీగా మేము ఓటర్లు కోరుతున్నాం. ఓకే రియాజ్ గారు. యా, నమస్తే పాపారావు గారు. నమస్తే. సో ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ తర్వాత యావరేజ్ గా 60 lakhs ఓట్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. సో అంటే పార్టీల మీద, అన్ని పార్టీల మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? జెన్యూన్ ఓటర్స్ కి ఏమన్నా నష్టం జరుగుతుంది అనుకోవచ్చా? వీళ్ళు పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకటి, పార్టీలకు నష్టమా, బీఆర్ఎస్ నష్టమా, కాంగ్రెస్ నష్టమా అంటే ఉండదు. ఎందుకంటే ఓటర్లు ఎప్పుడు పార్టీలో ఉండరు. ఓటర్లకు పార్టీ అంటూ హార్డ్ కోర్ క్యాడరే పార్టీలో ఉంటారా పోతున్నారు. పార్టీ పరిస్థితి బాగాలేకపోతే హార్డ్ కోర్ క్యాడరే వెళ్ళిపోతుంది. మనం చూడండి, ఢిల్లీ జంతర్ మంతర్ లో అంత ర్యాలీ జరిగితే బీజేపీ వాళ్ళ పిల్లలే వచ్చారు ఆ ర్యాలీకి. బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అట్లా ఉండదు, పార్టీ ఫిక్స్డ్ గా ఉండరు ప్రజానికం ఎవరు. కాబట్టి వాళ్ళు బీజేపీ ఓటర్లా, వాళ్ళు కాంగ్రెస్ ఓటర్లా అని ఆలోచిస్తే మన కన్ను మన వెళ్తూనే పొడుచుకున్నట్టు. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటే మనం సరిగ్గా ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గుర్తిస్తారు. కాబట్టి ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవడం, కాపాడుకోవడం అనేది ప్రతి రాజకీయ పక్షానికి వాళ్ళ అగెనెస్ట్ ఉండొచ్చు, ఫర్ ఉండొచ్చు. అది బాధ్యత. ఎందుకంటే వాళ్ళ అగెనెస్ట్ లో ఫర్ వస్తారు. మీకు నచ్చితే ప్రజలు ఎక్కువ చోట ఫిక్స్ అయి ఉంటారు. దీనిలో ఉండదు ఏంటంటే మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం 60 లక్షల ఓట్లు తీసేస్తాం పోతాయి అంటున్నారు. మంచిదా చేయడానికి అది నిజమైన ఓట్లు కాకపోతే పోతే మంచిదే. నిజమైన ఓట్లు కానీ ఫిల్టర్ అయిపోతే జల్లెడ్లోంచి పడిపోతే ప్రాబ్లం కాదు మనకి. నిజమైన ఓటర్లు పోతేనే మన ప్రాబ్లం. రెండోది, ఇక్కడ నేను మీరు ఇందాక రియాజ్ గారు చెప్పారు, కొత్త మేడం కూడా చెప్పారు. దరిదాపుగా ఎవరికి పెద్ద విభేదాలు లేని ఇవ్వండి ఈ విషయంలో. తెలంగాణ విషయంలో ఇందా రియాజ్ గారు చెప్పినట్టుగా పెద్ద వివాదాస్పద ప్రక్రియగా నడవటల్లా. ఎవరికి వాళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు, సరిగ్గా నడుస్తుంది. కానీ ఇక్కడ చెప్పేది ఒకటే ఏంటంటే, మనకి హైదరాబాద్ నగరంలో కానీ, మేడ్చల్లో కానీ, రంగారెడ్డిలో కానీ ఎఫ్ఐఆర్ లో చాలా మంది చాలా ఇన్యాక్టివ్ ఉంటారు. ప్రజలు ఓటర్లే యాక్టివ్ గా ముందుకు రావటల్లా ఆ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్తారు. అంటే బిఎల్ఓల లోపాలు కొన్ని ఉన్నాయి. ఎటుగుడి పేపర్లో చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళ ఆఫీస్ లో కూర్చుంటున్నారు, ఇళ్లకి వెళ్ళలేదు, ఇట్లాంటివి కూడా జరిగింది. సరే, స్టిల్ 2 చేతులు లేనిదే తప్పట్లో బాగోవు అన్నట్లుగా ఓటర్ కూడా బాధ్యత ఉంది. తన ఓటు ఉందో లేదో తన ఓటు నమోదు చేసుకునే బాధ్యత ఓటర్ కూడా ఉంది. ఇందాక అందరూ పెద్దలంతా చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ చచ్చిపోయినట్టు ఫీల్ అవుతాడు నా ఓటు లేకపోతే. అందుకని పోయి ఎట్లా కొట్లా ఆ ఓట్లు తను పట్టుకున్నానని అంటే అది ఒక ఇదిలాగా నిర్ధారణ లాగా ఓటు కోసం ట్రై చేస్తున్నాడు. నగర ప్రాంతాల్లో ఇక చాలా ప్యాసివిటీ ఉంది. రంగారెడ్డి, ఇదంతా మెట్రోపాలిటన్ అర్బన్ ఏరియా. మీరు మామూలుగా ఎన్నికలప్పుడు కూడా చూడండి, ఓటింగ్ జరిగేటప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది హైదరాబాద్ లో? 35% దాటితే ఎక్కువ, 40% అయితే బ్రహ్మాండం హైదరాబాద్ లో. సో లోయే ఓటింగ్
బాధ్యతే లేనటువంటి ఓటర్ల ప్రక్రియ. ఎందుకంటే మీకు అనంతనాగ్ లో, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లం ఉన్న చోట్ల జరిగిన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అంత లో పర్సెంటేజ్. వాట్ ఈస్ దట్? అంటే మన బాధ్యత లేదా? మనం అందరినీ పార్టీని విమర్శిస్తాం, అలాగే పిఎల్ఓ తప్పుంటే విమర్శిద్దాం, పార్టీ తప్పుంటే. కానీ ఓటర్ కూడా బాధ్యత ఉంది. ఇతరుల మీద బాధ్యత పడేసి, బుద్ధం మీద పడేసి కూర్చోడానికి ఓటర్కి హక్కు లేదు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పంటారు. నిరంతరంగా అప్రమత్తంగా ఉండటమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యానికి కానీ పట్టుకో. ఆ అప్రమత్తంగా ఉండాల్సి ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఓటు పోతుందంటే నువ్వు బాధ్యత తీసుకుని పోవాలి. ఆరాంగా కూర్చున్న ఓటు పోయిందంటే అరే దానిలో కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓటింగ్ దీనిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని విమర్శిద్దాం. కానీ అది ఏంటంటే ఇది మనం కూడా ఉంది, 2 చేతులు లేదే తప్పట్లో బాగోవు. ఈ ప్రాసెస్ విజయవంతం కావాలంటే 100% మంది ఎవరు ఓటర్లు డ్రాప్ అవ్వకుండా వాళ్ళంతా లిస్టులోకి రావాలంటే ఓటర్ బాధ్యత కూడా ఉంది, నా బాధ్యత కూడా ఉంది. నేను పోయి చేయించుకోవాలి, అది నా పని కూడా. వాళ్ళ పనే కాదు, వాళ్ళు వచ్చి ఎవరో చేస్తారు, నా ఇంట్లో ఎవరు క్లీన్ చేయరు, నేనే చేసుకోవాలి, నేను కూడా చేయాలి. అంటే సుమిత్ర గారు చెప్పినట్టు ఏమైనా అవేర్నెస్ ఇంకా కొంచెం తగ్గిందని చెప్పారు కదా తెలంగాణలో, అంత తెలంగాణలో తగ్గటం కాదు, అర్బన్ ఏరియాస్ లోనే ఎక్కడైనా చూడండి. దేశవ్యాప్తంగా అర్బన్ ఏరియాస్ లో తక్కువ పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ జరుగుతుంది. అర్బన్ అంటే మెట్రోపాలిటన్ అర్బన్ ఏరియాస్ లో చాలా తక్కువ పోలింగ్ జరుగుతుంది. ఏం చేస్తారో వీళ్ళు నాకు తెలియదు. అస్సలు ఎంత బాధ్యత రాహిత్యం అంటే నిత్యం రాజకీయాలు మాట్లాడేది అర్బన్ ఏరియాలోనే. వీళ్ళు నిత్యం అప్రమత్తంగా ఉన్నట్టు. అంటే అర్బన్ ఏరియాస్ మీడియా మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి, మీడియాలో మాట్లాడుతుంటాం, మీడియా మీద ప్రభావం చూపించేది అర్బన్ మిడిల్ క్లాసెస్. ఈ మిడిల్ క్లాసెస్ పొద్దున పోయి వాట్ రైట్ వీ గాట్ టు స్పీక్ అబౌట్ డెమోక్రసీ, నాయకుల గురించి, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, ఎందుకు మనం ఇట్లా ఉన్నాం కదా, మనకే హక్కు మనకి. 4 రోజులే మిగిలి. దయచేసి మనం దీని ద్వారా అప్పీల్ చేయగలిగింది ఏంటంటే లెట్ us టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనం కూడా బాధ్యత తీసుకుందాం, దయచేసి పోయి నమోదు చేసుకుందాం. రేపు ఇప్పుడు ఇది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, ఎన్నికల సిస్టమ్ ఏంటంటే దీనిలో ఎవరికి 1 కోటి ఎక్కువ వచ్చినా గెలుస్తాడు. 50,000 ఓట్లు వచ్చినోడు ఓడిపోతాడు, 50,000 1 ఓటు వచ్చినోడు గెలుస్తాడు. ఆ 1 కోటి నువ్వే కావచ్చు కదా. పాపారావు గారు, ఇప్పుడు బేడ్చల్ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే, పాపారావు గారు బేడ్చల్ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే అక్కడ ఓటింగ్ శాతం కూడా తక్కువనే నమోదవుతుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు సర్పర్కి కూడా చాలా తక్కువ నమోదవుతుంది. యా, ఎందుకంటారు అలా? ఓన్లీ ఎందుకు సహకరించకపోతే ఇక్కడ మీకేమైంది? గత 40 ఏళ్ల ప్రాసెస్ లో 40 ఏళ్లుగా లిబరలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటి వచ్చింది. అభివృద్ధికి రాజకీయాలకు సంబంధం లేదు. అదే పదే అది ఎవరైనా రేవంత్ రెడ్డి మాట్లాడతారు, అబ్దుల్ కలాం మాట్లాడతారు, రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతుంటారు. ఏమంటారంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడదాం, ఎన్నికలైన తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం అంటారు. ప్రతిపక్షాలకి మాట, ఎన్నికలైన తర్వాత గోల్ చేయకండి, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామో రండి. ఈ డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధికి రాజకీయాలకు సంబంధం లేదని ఒక వక్రమైనటువంటి భాషను చెప్పడం వల్ల నగర ప్రాంతాల్లో ఏంటంటే ఫ్లైఓవర్లు వస్తుంటే రాజకీయాలు మనకు అక్కర్లా. ఇట్లా రాజకీయాలకి దూరంగా పోయేది, రాజకీయ రహితంగా ప్రజల్ని తయారు చేసి గత 40 అర్బన్ లోనే ఓట్స్ కూడా ఎక్కువ లాస్ అవుతాయి అనుకోవచ్చు మనం ఇప్పుడు. మరి ఏంటండి ఇప్పుడు అయితే అర్బన్ ఏరియాస్ లోనే ఇంకా ఓట్స్ కూడా లాస్ అవుతాయి అనుకోవచ్చు అంటారా? రాజకీయాలు చెప్పాలి లేదండి. చిప్స్ దొరికి, చిప్స్ తింటా, క్రికెట్ మ్యాచ్ జరిగి, ఎంటర్టైన్మెంట్ కి బ్రేక్ రానంతసేపు అవసరం లేదనుకుంటున్నారు రాజకీయాలు. ఇదే డెవలప్మెంట్. మీ కారు స్మూత్ గా రోడ్డు మీద ప్రయాణం చేసినంత సేపు రాజకీయాలు నాకు వద్దు, నాకు సంబంధం లేదు, నా చిప్ నాకున్నంత సేపు ప్యాకెట్, నేను ఆరాంగా వాగిపోయి సోఫాలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూసుకోగలిగిన సేపు నాకు అనవసరం మిగతా అనేది. ఈ ప్రాసెస్ ఇది జరిగింది. గత 40 ఏళ్ల లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అందుకని అబ్దుల్ కలాం కూడా ఆఖరికి ఆ ట్రాక్ లో పడి ఉన్నారు. ఆయన ఎన్నికల దాకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దంటాడు. ఎన్నికల తర్వాత రాజకీయాలు ఎందుకొద్దు? ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తే ఫైట్ చేయవా? వద్దా రాజకీయాలు? ఇట్లాంటి ధోరణులన్నీ వచ్చిన తర్వాత రాజకీయాలు వదిలేశారు జనం, రాజకీయాలకు దూరం చేశారు జనాన్ని. అందుకే కాలేజీలో ఓట్లు ఎలక్షన్ లేవు కదా. ఇప్పుడు యూనివర్సిటీ కాలేజీలో ఎలక్షన్ లేవు, స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ లేవు. రాజకీయాలు అలా సరే వచ్చారు, ఏదో వాళ్ళ సమస్య వచ్చింది, నీట్ వచ్చింది, వచ్చారు. కానీ వాళ్ళు ఎంత రాజకీయంగా ఎడ్యుకేటెడ్, ఒకప్పుడు రాజకీయంగా, ఇప్పుడు వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదా, జేఎన్యూ నుంచి వచ్చారు, లేకపోతే రకరకాల ఇలియాస్ గారు లాంటి వాళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళంతా వాళ్ళకి అవేర్నెస్ లేదా, వాళ్ళు చదువుకోలేదా, పాలిటిక్స్ లో ఉండి చెడిపోయారా?
అదేం కాదు, పాలిటిక్స్ ఉండాలి. పాలిటిక్స్ లేకుండా చేశారు. యూనివర్సిటీలో ఎలక్షన్లు ఎత్తేసారు, కాలేజీలో ఎలక్షన్లు ఎత్తేసారు. స్టూడెంట్ పాలిటిక్స్ తెలియదు. డీపోలిటైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కడితేనే రాజకీయాలు అంటున్నారు, అదే రాజకీయం అంటున్నారు. ఇట్లా చెడగొట్టిన తర్వాత జనాన్ని అన్ని రకాలుగా జనాన్ని రాజకీయాలకు దూరం చేసిన తర్వాత ఈ రోజు ఈ ఎపతి వచ్చిందంటే నాకు ఓటు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఎపతి అందుకే వచ్చింది. జనాలకి రాజకీయాలు ఉండాలి. యా ఓకే, ఎస్. బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అంటే 60 లక్షల ఓట్ల వరకు తగ్గుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం వలస కార్మికులు, నిరక్షరాస్యులకి దీని మీద కొంచెం ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. జెన్యూన్ గానే ఇన్ని ఓట్స్ తగ్గుతాయి అనుకోవచ్చా, లేకపోతే ఓట్స్ పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో ఏం చెప్తుంది బీజేపీ? ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ లో తగ్గుతున్నాయి అనేది ఉండి తగ్గుతలేవు, అవి లేవు కాబట్టి తగ్గుతున్నాయి. ఇది బేసిక్ అర్థం చేసుకోవాలి. నేను మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోయినసారి. ఓకే, మీకు ఆ క్వశ్చన్ కూడా అడిగారు కదా మీరు ఇంతకుముందు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో 37,63,909 ఓట్లు ఉన్నాయి. మా ఎలక్షన్ జరిగిన రోజు మొన్న పార్లమెంట్ 2024. ఓకే, అంటే ఆల్మోస్ట్ 38 లక్షలు అనుకోండి, అరౌండ్ గుర్తుండదు. మాకు 19,38,000 పోలాయి. అంటే ఎంత? ఆల్మోస్ట్ 51% లోపే పోలాయి. అయితే మేము ఎంక్వైరీ చేసినాం మొత్తం. అంటే నేనే ఇన్ఛార్జ్ పార్లమెంట్ ఎలక్షన్ చేసినప్పుడు ఈ మొత్తం ప్రక్రియ చూసినప్పుడు మాకు 3,91,000 సుమారు 4,9 గెలిచినాం. మాకు 9,90,000 ఓట్లు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంది అని అంటే 16 లక్షల ఓట్లు టోటల్ లేవు. ఎందుకు లేవు మల్కాజ్గిరి అంటే? మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే వాళ్ళు మైగ్రేట్ అయ్యారు. కొన్ని చనిపోయినవి ఉన్నాయి, కొన్ని మైగ్రేట్ అయ్యారు, కొందరు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకెక్కడో ఓటు ఉన్నది. రకరకాల కారణాలతో ఎక్కువ మైగ్రేట్ అయ్యారు. ఎక్కువ రెంటల్స్ ఉన్న వాళ్ళు మైగ్రేట్ అయ్యారు. దానివల్ల లిస్టుల్లో 39 లక్షల ఓట్లు ఉన్నాయి. పోలింగ్ వాస్తవంగా చూస్తే 19 లక్షల ఓట్లు పోలేదు. అంటే 50%, 49% పోలింగ్ లో మొత్తం కనుక అది మేము యావరేజ్ ప్రభుత్వం లెక్క ప్రకారం అయితే 51% పోలైందని రిపోర్ట్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. కానీ 16 లక్షలు లేని ఆ లెక్కన లేని వాటిని తీసేసి ఒరిజినల్ ఓట్లు ఉన్న వాటిని లెక్కేస్తే 85% పోలైనట్టు. ఇది లెక్క. మొన్న కూడా అట్లే జరిగింది మిగతా ప్రాంతాలు. ఇక్కడ నేనేమంటానంటే ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రాదు. ఇక్కడ వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్, ఇక్కడ ఉన్న లోకల్ యంత్రాంగం దీనిపై నిర్వహించినప్పుడు ఉదాహరణ చెప్తున్నా మీకు. ఇక్కడ పొరపాటు జరుగుతున్నది, మీ ఓట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే నాకు 3 ఓట్లు నేనే చెప్తున్నా, మీకు రికార్డెడ్ గా చెప్తున్నా. తెల్పూర్లో మాకు ఒక ఓటు ఉన్నది, హనుమకొండలో ఒక ఓటు ఉన్నది, నాకు ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక ఓటు ఉన్నది. మల్కాజ్గిరిలో నేను మొన్న ఎన్రోల్ చేసుకున్నందుకు ఫామ్ 7 ఇచ్చాను. నాకు పలానా కాడ ఓటు ఉన్నది తీసేయమని ఇచ్చాను. వాటి తీసేయలేదు. ఉదాహరణకు ఈటల రాజేందర్ గారిని చెప్తున్నా. ఈటల రాజేందర్ గారి కమలాపూర్లో ఓటు ఉన్నది. ఆయన ఫామ్ 7 సబ్మిట్ చేసి ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడ ఉంటాడు కాబట్టి ఇక్కడ పార్లమెంట్ సొంత ఊళ్ళో ఇక్కడ ఈ ఊళ్ళో ఎన్రోల్ చేయించుకున్నాడు ఫామ్ 7. కానీ ఫామ్ 7 ఇచ్చినాక వాళ్ళు తీసేయలేదు. తీసేయకపోతే మేము నామినేషన్ ఇచ్చినాక మా మీద కేసు వేసాం. మా అడ్వకేట్ ఎక్కడ ఎలక్షన్ కమిషన్ అక్కడికి ఈ ఫైల్ అంతా పంపించాము. ఇంకో ఫలానా రోజు ఓటు ఫలానా కార్డు ఉన్నది, మేము ఫామ్ 7 తొలగించమని ఇచ్చినాం, ఇక్కడ ఫలానా రోజు ఎన్రోల్ చేసుకున్నామని ఇచ్చినాం కాబట్టి బతిపోయాం. మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే పొలిటికల్ అది. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ యంత్రాంగం ఏదైతే ఉన్నదో ఎన్రోల్మెంట్ అనేది చదివినప్పుడు వెంటనే దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ ఫామ్ కూడా వాళ్ళు తొలగించే ప్రక్రియ అనేది జరగకపోవడం వల్ల డబుల్ ఓట్స్, ట్రిపుల్ ఓట్స్ రావడం, చనిపోయిన వాళ్ళే కూడా వెంటనే తొలగించకపోవడం, ఇవన్నిటి కారణాల వల్ల మనం 60% పోలైందండి సిటీలో, 50% అయిందంటే 60-50 కాదు 80 పైనే అవుతుంది. కాకపోతే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి పర్సంటేజ్ తక్కువ అనిపిస్తుంది. ఇది మేము ఎన్నో ఎన్నికల, నేను 45 సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నికలలో పనిచేస్తున్నా. నేను పోలింగ్ బూత్ దగ్గర ఇన్ఛార్జ్ నుంచి పార్లమెంట్ ఇన్ఛార్జ్ వరకు పనిచేసిన కాబట్టి అనుభవంతో చెప్తున్నా. ఇంతకుముందు రియాజ్ గారు కానీ పాపారావు గారు కానీ చెప్పిన దాంట్లో వాస్తవాలనే. ఎందుకంటే సిటిజన్ అయిన వాళ్ళు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేను ఓటు మొన్న హనుమకొండలో చేయించుకున్నాను. మళ్ళీ ఆటోమేటిక్గా నాది 2 దిక్కులు తొలగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఓటు మా ఊర్లో చెల్పూర్లో ఉన్న ఓటు ఆటోమేటిక్గా తొలగిపోతుంది. నేను ఒక దిక్కే సబ్మిట్ చేయాలి. ఇంకో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది అంటే ఒకటి డిలీట్ చేసేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆధార్ ఒకటే కాబట్టి ఇప్పుడు దీంతో ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఎవరు వచ్చి తొలగించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లో రాజకీయాలు మాట్లాడితే నేను ఇంకా అంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలకు కూడా ఓటు చేయాలని ఉంటే దాన్ని నేనేం చేయలేదు. కానీ ఇప్పుడు బీహార్ ఉన్నది. బీహార్ మొన్న ఎన్నికలైనప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది బీహార్ వెళ్తే అక్కడ ఓటు ఉన్నది. ఇప్పుడు అక్కడ ఓటు ఉన్న వాళ్ళకి ఇక్కడ బీహార్ మళ్ళీ పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఇక్కడ ఓటు రాలిపోతుంది. మీకు ఉదాహరణ చెప్తుంది. లేకపోతే ఏ మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సాలో ఎక్కడో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఓటు ఉంటే అక్కడ రాదు. కాబట్టి ఈ సర్ ప్రక్రియలో ప్రక్షాళన అనేది జరుగుతున్నది. ఆధార్ లింక్ తో పాటు ఇంకా కొన్ని లింక్స్ తో వాళ్ళు చేస్తున్నారు.
కాబట్టి ఇక్కడ 60 లక్షలు పోయినా 70 లక్షలు పోయినా ఉండి ఓట్లు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్ ప్రక్రియ ఇప్పుడు పూర్తయి వాళ్ళు ఫస్ట్ ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేసినాక కూడా మళ్ళీ అవకాశం ఉంది. రేపు ఓటర్ లిస్ట్ అనౌన్స్ అయినాక కూడా మళ్ళీ ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ ఎన్రోల్ చేసుకోమని చెప్తారు. ఓకే, అంటే వచ్చే ఓటర్స్ నుంచి వచ్చే ప్రతి కంప్లైంట్ ని మళ్ళీ తీసుకుని అనాలిసిస్ చేసే వ్యవస్థ కూడా ఉంటుంది. మొన్న బీహార్ అప్పుడు బెంగాల్ సుప్రీంకోర్టులో 60,000 ఓట్లు కలితే 60,000 పరిష్కారాలు ఒక్కో ఓటు కూడా వాళ్ళు ఫిక్షన్ వేసిన వాళ్ళు పూర్తి చేయాలి. అంటే కొంత రాజకీయ ప్రక్రియతో ఫిక్షన్ వేయవచ్చు, కానీ నీకు ప్రూఫ్ ఉండాలి. నా ఓటు పోయింది అంటే నీ ఓటు అక్కడ కొట్టి చూస్తే వాడు ఉన్న వాళ్ళు నీ ఓటు ఇంకెక్కడ ఉన్నది అని తెలిసిపోతున్నది కదా. నీ ఓటు లేదంటే ఇప్పుడు నువ్వు ఏ పోలింగ్ బూత్ ఉన్నావో అక్కడ ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా. మహా అయితే 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే మా 200 నుంచి 250 ఇళ్ల కంటే ఎక్కువ ఉండే ఒక పోలింగ్ బూత్. మరి 250 ఇళ్లకు ఆ పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఏవైతే అఫీషియల్ తరఫున ఉన్నారో ఇంటింటికి తిరుగుతున్నారు. వాళ్ళు ఫస్ట్ ఇల్లు మనం కౌంట్ చేసినప్పుడు ఇంటింటికి ఇల్లు కౌంట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్ పెట్టుకొని కూర్చుంటున్నారు, ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చుంటున్నారు. మీరు అంతా కొడితే మీకు అక్కడ పర్లాంగ్ దూరం కూడా ఉండదు. మరి వాళ్ళు బాధ్యతతో పోయి ఇప్పుడు బాబారావు గారు బాధ్యతతో పోయి నా ఓటు ఉన్నది లేదు ఉంటే ఒకటి ఉన్నది మరి అని ఎట్లా అని అడిగి వాళ్ళు ఓటు ఎన్రోల్ చేయించుకుంటే అవకాశం ఉన్నది. తర్వాత వాళ్ళు ఇక్కడ కూడా ఏది మీ సేవలో అక్కడిక్కడ కూడా ఓట్లు ఎన్రోల్ చేస్తున్నారు. మనం పోయి నా ఓటు ఎన్రోల్ చేసుకోరాదు. మామూలు చదువురాణులు కూడా మళ్ళీ పోయి చేసుకునే అవకాశం ఉంది, లేదా అక్కడికి పోయి చేసుకునే అవకాశం. ఇంత ట్రాన్స్ఫర్ ఉన్న తర్వాత ఇంకా దాని వలన రాజకీయం దూరవచ్చు. కాకపోతే కొంతమంది మీరన్నట్టు తెలియకనో పనులుండో వేరే కాడు ఉండో అజాగ్రత్త ఉంటే పొలిటికల్ పార్టీలు ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాలి. మరి అది మనం కూడా చేయాలి. కాబట్టి ఓవరాల్ గా ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీగా అది ఉంటది. కాబట్టి అంటే జనరల్ గా ఆధార్ కార్డ్ కి లింక్ చేస్తుంటారు కదా. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ కి ఓటర్ ఐడికి లింక్ చేస్తే ఇది కూడా ఇంత ప్రాసెస్ లేకుండా ఈజీ అవుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. అంటే మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నారు సుమిత్ర గారు, ఇదే విషయంపై మాట్లాడాలనుకున్నారు. ఇదే విషయం అండి. ఆధార్ అని మీరు అంటున్నారు, వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు, కానీ ఆధార్ కు అనుసంధానం చేయించే ప్రక్రియ ఇక్కడ లేదు. ఇచ్చే సర్టిఫికేట్ లో వెరిఫికేషన్ ఇచ్చే దాంట్లో అప్రూవ్డ్ డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి, కానీ ఖచ్చితంగా ఆధార్ కు అనుసంధానం చేసే ప్రక్రియ ఇక్కడ లేదు. దాంతో ఇంకా బోగస్ ఓట్లు ఉండే అవకాశం, కానీ 2 ఓట్లు ఉండే 2 రాష్ట్రాల్లో ఎక్కడో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇక్కడ ఏపీకి సంబంధించి లేదా కర్ణాటకకి సంబంధించి మహారాష్ట్రకి సంబంధించి రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. ఈ యంత్రాంగం ఏం చెప్తా ఉంది, ఇంటర్నల్ జిల్లాల పరిధిలో ఉన్నాయైతే మేము చేయగలుగుతాం, ఆ మెకానిజం వరకే మా దగ్గర ఉంది, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాటిని మేము తొలగించలేకపోతున్నామని చెప్పిండ్రు. దానివల్ల ఇప్పుడు ఏపీలో ఉన్న ఓట్లు ఇక్కడ చూస్తున్నాం, ఏపీలో ఎన్నికలు ఉన్నప్పుడు ఖాళీ అవుతా ఉంది హైదరాబాద్. మరి ఈ ఓట్ల మీద కొంచెం ప్రశ్న ఉంటది కదా. కాదండి, ఒక విషయం నేను ఒకటి అడుగుతున్నా, నాదే చెప్తున్నా. నాకు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ రెసిడెన్స్ ఇక్కడ ఉన్నా, నా ఓటు హన్మకొండలో ఉన్నది అంటే రేపు ఎన్నికలు అయినప్పుడు నేను ఇక్కడ హన్మకొండ పోయి ఓటేస్తాను, ఆ ఓటు అక్కడ ఉన్నది కాబట్టి. ఇట్లా నాలాంటి వాళ్ళు కానీ మీరన్నట్టు వేరే రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ ఓటు ఉండదు. ఇక్కడ వాళ్ళు వేరే కాడ ఓటు ఉంటుంది. అంత మాత్రం ఇక్కడ 1 కోటి మంది ఓటర్లు ఉన్నారు అంటే 60 లక్షలు 70 లక్షలు పోలేదంటే 30 లక్షలు పోలు కాదంటే వాళ్ళందరికీ ఓటు లేనట్లు లెక్క కాదు. వాళ్ళకు కాడ వేరే కాడ ఉన్నది. అవసరమైనప్పుడు పోలైతే కదా అది నష్టం కదా అనేది. అట్లా ఎక్కడ పోలైతే ఎట్లా వేస్తారు పోలింగ్? నేను హన్మకొండ పోయి ఓటేస్తా, ఇక్కడ ఎట్లా వేస్తా? నా ఓట్లు ఏంటి? నేను పోయి ఎట్లా వేస్తా? హన్మకొండలో ఒకసారి ఇక్కడ ఓట్లు లేకుండా కాదు, హన్మకొండలో మీరు ఉంటారు. మీరు ఆంధ్ర అయితే మీరు కర్ణాటక అయితే మీరు మహారాష్ట్ర అయితే. ఒక్క నిమిషం మేడం, నా ఆంధ్ర అనుకోండి, నాకు ఆంధ్రలో ఓటు ఉంటే ఇక్కడ ఓటు వేయలేను నేను. ఎన్రోల్ కాదు ఫస్ట్ ఓటు, మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ ఓటు ఎన్రోలే కాదు, నాకు దగ్గర ఓటు దేశంలో ఎక్కడున్నా ఇక్కడ ఓటు ఎన్రోల్ కాదు. మీరు పోయి అక్కడ ఎన్రోల్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చేసినాం అది. సో సుమిత్ర గారు చెప్పినట్టు బోగస్ ఓటుకి అవకాశమే లేదంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మేడం, నేను కూడా చెప్తున్నా, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో 100% కరెక్ట్ ఉంటుంది అని అన్నాను. 1% వేరియేషన్ అక్కడక్కడ ఉండొచ్చు, దాన్ని మన అందరి బాధ్యత కరెక్ట్ చేయాలి. నేను అదే అంటున్నాను. అంటే ఇప్పుడు సుమిత్ర గారు డౌట్ అంటే ఆధార్ కార్డ్ కి ఓటర్ ఐడికి ఎందుకు లింక్ చేయట్లేదు అనేది, అంటే దీని మీద ఏమన్నా మళ్ళీ ఏమన్నా మీరు అమెండ్మెంట్ తీసుకొచ్చి లింక్ అని కాదండి. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఆధార్ పెట్టుకోలేదు, అనేకమైన చూపిస్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు ఆధార్ ఎందుకు పెట్టుకున్నారు అంటే నీకు ఒక దగ్గర కనుక ఓటు ఉంటే ఆధార్ లింక్ లో ఇక్కడ వస్తుంది కాబట్టి దాన్ని
రిసీవ్ చేసుకోరు. అంతేగాని వాళ్ళు ఓటుకు ఉపయోగించుకుంటున్నారు. లింక్ అంటే దాని లింక్ ఉన్నట్టే లెక్క. నన్నంటే ఇప్పుడు వాళ్ళు టెక్నికల్ ఏంటంటే లింక్ చేయాలంటే ఇది ఆధార్ ఉన్నది కాబట్టి దీని ప్రకారం ఇది ఉన్నది అని దాన్ని కలిపి ఇస్తలేరు. అట్లా ఒక పోలింగ్ బూత్, ఒక జిల్లా తర్వాత నీకు అసెంబ్లీ నంబర్ ఉంటుంది, అసెంబ్లీ నంబర్ తర్వాత పోలింగ్ బూత్ నంబర్ ఉంటుంది, పోలింగ్ బూత్ నంబర్ తర్వాత నీ పోలింగ్ బూత్ నంబర్ లో సీరియల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, అంత సిస్టమేటిక్ ఉంటుంది. ఏం లేదు ప్రతి అంటే మనం బాధ్యత లేకుండా మనం కేవలం ఏది పడుతుంది మాట్లాడితే కొన్ని సమస్యలు అనుమానం బాధ్యత లేకుండా కాదండి వేణుగోపాల్ రెడ్డి గారు. ఈ అనుమానాన్ని సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీగా మీ మీద మా పార్టీ కాదు. మీకు చెప్తాను వినండి. ఇక్కడ ఉన్నది అధికారులు చేసేది బీజేపీ ఏది, కాంగ్రెస్ ఏది, మీ బీఆర్ఎస్ ఏది. ఇక్కడ చేసేటోళ్ళు ఎలక్షన్ వ్యవస్థని ఎన్రోల్ చేసేటోళ్ళు ఏ పార్టీ నిర్వహిస్తలేదు. ఇక్కడ అధికారులు నిర్వహిస్తున్నారు, అధికార యంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఆధార్కు ఎందుకు అనుసంధానం చేయకూడదనే ప్రశ్నకు సమాధానం రావాలండి. ఇప్పుడు అది ఒక పౌరుడు ఒక ఓటు అని ఎందుకు ఒక్క నిమిషం మేడం, ఆధార్కు ఎందుకు లింక్ చేస్తలేరని మీరు అధికారులు అడగండి. ఏం చెప్పిండ్రు మీకు? మీరు అడిగి ఉంటారు కదా, ఏం చెప్పారో మీరే చెప్పండి. దేశం అంతా జరుగుతుంది, ఒక్క తెలంగాణ స్టేట్ లోనే జరుగుతలేదు కదా, ఒక్క దేశమంతా కూడా మీకు ఏం చెప్పారో చెప్పండి. మీరు అధికారులను అడిగితే చెప్తారు కదా. అంటే కొంతమంది నరహరి గారు, అంటే కొంతమంది బిఎల్ఓలకు అవగాహన ఉండట్లేదు, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు బిఎల్ఓలుగా ఉంటున్నారు అనేది సుమిత్ర గారి క్వశ్చన్. అంటే బిఎల్ఓ గా చేసే వాళ్ళకి ఆఫీసర్స్ కి కొంచెం చెప్పనా, బిఎల్ఓలు ఎక్కువ మంది యువకులు ఆడపిల్లలు ఉన్నారు. మీకు చెప్తున్నా, వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యిండ్రు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ అయ్యిండ్రు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పోతున్నారు. కానీ మనం ఇప్పుడు కంప్లైంట్స్ ఏమొచ్చా రిటర్న్ గా మనం ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చి ఒక బిఎల్ఓ పక్షపాతంతో మాకు చేస్తలేదని కంప్లైంట్ వచ్చినాయా, మనం అట్లా వస్తే కోర్టుకు పోయే అవకాశం కాదండి, అసలు తెలియక. అవునండి, అది మరి కోర్టుకు పోయే అవకాశం ఉన్నది. ఒక వ్యవస్థ ఒక్క దగ్గరనే లేదు కదా. ఇక్కడ బిఎల్ఓ తప్పు చేస్తే పై అధికారికి చెప్పొచ్చు, కోర్టుకు పోవచ్చు. రేవంత్ రెడ్డి గారే తప్పు పట్టిండ్రు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సహజంగా ఓటర్ల సంఖ్య కోట్లలో ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం కోట్లలో ఉండదు కదా, ఇది వేలల్లో ఉంటుంది. అంటే సహజంగా ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అందరినీ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. నాకు కూడా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, కింది స్థాయిలో పనిచేసిన బిఎల్ఓలు అయితే చక్కగా పనిచేస్తున్నారు. ఫస్ట్ 2-3 రోజులు వాళ్ళకి కొంత యాక్షన్ లో కొంత ఇబ్బంది అయింది, కానీ చేస్తున్నాం. చాలా క్వాలిఫైడ్ పర్సన్ రావాలి. అదే ఒక వ్యవస్థ సంబంధించిన పరిణామక్రమం. ఒక్కసారి మేమే ఉంటున్నాం అంటే, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లోకి వచ్చినప్పుడు వ్యవస్థలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ గా ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అదే సందర్భంలో ఇంతకుముందు అందరూ కూడా ఒకటే అభిప్రాయం చెప్పినారు, ఏంటంటే ఇది కేవలం రాజకీయ పార్టీల బాధ్యత కాదు, పౌరుల బాధ్యత కూడా తీసుకోవాలి అనే క్రమంలో ఒక చైతన్యవంతం ఏట జరుగుతూ ఉన్నది. ఏదైనా కూడా మనందరం ఏం కోరుకుంటున్నాం అంటే, ఎవరికైతే బేసికల్ గా అర్హత లేదో వాళ్ళ ఓట్లు ఆటోమేటిక్ పోవాలి కదా. 2-3 రాష్ట్రాలు ఎట్లా ఓట్లు పెట్టుకుంటాడు. మనం హైదరాబాద్ అనే హబ్ కాబట్టి డెవలప్మెంట్ కి దేశంలో అనేక ప్రాంతాలు వచ్చి పనిచేసే హక్కు వాడికి ఉంటుంది, మనం గౌరవిస్తాం. కానీ ఓటేస్తున్నప్పుడు ఏమైందంటే ఒకటే దగ్గర ఓటేసే అవకాశం ఉండాలి. బహుశా ఈ ప్రక్రియ ద్వారా అట్లాంటి రాంగ్ ప్రాక్టీస్ ఫుల్ స్టాప్ పడాలని మనం కోరుకుంటాం. సార్ పాపారావు గారు, మీరు రెస్పాండ్ అవ్వాలనుకున్నారు. ఏం లేదు, ఎందుకంటే పిఎల్ఓ గురించి చర్చ వచ్చింది కాబట్టి, పిఎఫ్ అంటే యూనిఫామ్ మనుషుల్లో ఎన్ని విధాలుగా తెలివితేటలు, సమర్థత, ఇట్లా తేడాలు ఉంటాయో పిఎల్ఓలో కూడా మనుషులే కదా, అన్ని రకాలు ఉంటారు వాళ్ళలో కూడా. అన్ని ఒకళ్ళు పని చేస్తారు, ఒకళ్ళు చెయ్యరు, ఒకళ్ళు చేయలేరు, ఒకళ్ళ చేత కాదు, ఒకళ్ళు చాలా క్యాపబుల్ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. మన అనుభవం బట్టే మనం చెబుతాం జనరలైజేషన్ పిఎల్ఓ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, నా పిఎల్ఓ ఉన్నాడు. నా పిఎల్ఓ నేను ఒకసారి వెళ్ళాను, నేను అక్కడి నుంచి ఇంగ్లీష్ షిఫ్ట్ అయ్యాను, ఇక్కడికి వేరే చోటుకు వచ్చాను. నా పిఎల్ఓ కోసం పోయాను. రోజు ఫోన్ చేస్తే నేను చేస్తానన్నాడు, చేయలేదు. సరే మళ్ళీ చేస్తే తర్వాత 10 ఉంటానన్నాడు. వెళ్ళాను. ఆ రోజు వెళ్తే భోజనం అయిపోయింది, 2 అయింది. లంచ్ చేశాడు, అప్పుడే ఉన్నాడు. 3 ఉన్నారు రూమ్ లో, 3 ఉన్నారు ఆ రూమ్ లో. ఉంటే నేను కూడా నుంచుని చూస్తున్నా. వాళ్ళతో చెబుతున్నాడు, ఏమనంటే నేను కూడా మనిషిని. వాడే వాళ్ళ వాళ్ళకి నుంచున్నారు, వాళ్ళతో మాటే మాట్లాడాల. నేను కూడా మనిషిని కదా, ఒక అరగంట ఆగండి అంటే అది మాట్లాడే తీరు ఎలా ఉందా అంటే, మనుషులు ఎన్ని రకాలు ఉంటారు. మాట్లాడే తీరు లార్జిజం లాగా. నువ్వు ఆకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎంతైనా పత్రం చేస్తారు, తీరు ఒకటి. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది చాలా డీసెంట్ గా ఉండేవాళ్ళు. నేను ఇక్కడ మా ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళని చూశాను, పనిచేసే వాళ్ళు పిఎల్ఓలకు వచ్చారు, చాలా బాగున్నారు. వాళ్ళ ప్రవర్తన పద్ధతి చక్కగా కన్సర్న్ గా ఉండటం. ఇట్లా మనుషులు ఎన్ని రకాలు ఉన్నారో పిఎల్ఓలు అన్ని రకాలు ఉంటారు. సార్, ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది దాదాపు మళ్ళీ 20 సంవత్సరాల్లో జరిగేటువంటి ప్రక్రియ.
ఈ లోపు దాదాపు ఇప్పుడు తెలంగాణలోనే చూసుకున్నట్టయితే 40 నుంచి 60 లక్షల ఓట్లు గల్లంతే అవకాశం ఉంది కదా. సో ఇప్పుడు మళ్ళీ వారి పరిస్థితి ఏంటి నెక్స్ట్? ఇప్పుడు గడువులోగా వాళ్ళు దాన్ని పూర్తి చేసుకుంటారు, వాళ్ళు గల్లంత అవటం కదా వీళ్ళు ఇవ్వంటున్నారు. మీరు అది గుర్తుంచుకోండి. మీరు మాట్లాడినప్పుడు సార్ మీరు గల్లంత అనకండి. గల్లంత అంటే ఓటుండి రాకపోతే గల్లంత, ఉండి రాకపోతే అది నేను కూడా అదే మాట్లాడు. అది అనద్దు మనం అనద్దు. అది ఫైట్ చేద్దాం వాళ్ళ తరఫున, అంతే 100% ఫైట్ చేద్దాం వాళ్ళ తరఫున. కానీ ఇప్పుడు గల్లంత అనేది అసలు ఎస్ఐఆర్ జెన్యూన్ అదే ప్రాసెస్. ఇప్పుడు బీజేపీ ఒకటి తెచ్చింది కాదు, కాకపోతే బెంగాల్లో మిస్యూజ్ అయిందని ఇట్లాంటి ఆరోపణలు, బిహార్ లో అక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓటే పోయింది, అక్కడ తృణమూల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటే పోయింది. అవును, ఎమ్మెల్యే అభ్యర్థి వాడుకునేది ఫైట్ చేద్దాం. కానీ ఎస్ఐఆర్ఏ తప్పనేది కూడా వద్దు. అప్పుడప్పుడు క్లీనింగ్ జరగాలి. ఏదైనా ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రిజ్ అయినా అప్పుడప్పుడు క్లీన్ చేసి దాన్ని పెట్టుకుంటాం కదా, మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకుని అట్లాగే ఓటర్ల అది దేశం ప్రజాస్వామ్యాన్ని నిర్మించి దాన్ని కూడా క్లీన్ చేయాలి. ఓటర్లు ఫిల్టర్ అవ్వాలి. మనిషినే కూడా శాశ్వతం కాదు కదా భూమి మీద. కొంతమంది సరిపోతారు, కొంతమంది ఇల్లు మారుతారు, కొంతమంది లేదు, ఇంకోటి జరుగుద్ది. అందుకని ఏంటంటే దాన్ని చేయటం తప్పు కాదు, చేసే ప్రాసెస్ లో తప్పుంటే ఫైట్ చేద్దాం. గల్లంతనే ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉన్నదండి. ఆ రానియకుండా అయితే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని చోట్ల తీర్పునే పర్యాసం చేసే విధంగా ఈ డబుల్ ఓట్ల వ్యవహారం ఉంటాం. మీరు ఒకటి మాట్లాడుతున్నారు, పార్టీలను టార్గెట్ చేస్తున్నారు, అది తప్పు. పార్టీలు నిర్వహిస్తలేవు అనేది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ బీజేపీ నిర్వహిస్తలేదు. మీరు ప్రభుత్వాల బాధ్యత ఉన్నదంటారా సార్? ప్రభుత్వాల బాధ్యత ఉండదా? 100% ప్రభుత్వాన్ని అనండి, నేను అంటలేదు. అయితే ప్రభుత్వంలో ఉండేది అధికారులు. పొలిటికల్ లీడర్ ఒక ఎమ్మెల్యే పోయి నిర్వహిస్తాడు, ఎంపీ పోయి నిర్వహిస్తాడు. అది ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులు పోయి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత ప్రభుత్వాలది కాదా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద ఆ బాధ్యత ఉండదా? ప్రభుత్వాలేనండి. మీరు వైదొలుగుతారా బాధ్యత నుంచి? కేంద్రంలో మీ చేతిలో అధికారం ఉంది, వైదొలుగుతారా? ఎగ్జిక్యూటివ్ చేసేది ఎవరు అనేది నేను చెప్తున్నా. అంటే ఏం లేదు, నాకు ఇప్పుడు ఆ చర్చలో క్లోజ్గా ఇంకా చాలా దూరం పోతుంది. ఇప్పుడు ఏంటంటే దానిలో మరి ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి కమిషన్ కాన్స్టిట్యూషన్ అదే దానిలో ఉండే ఎవరెవరు ఉండాలనేది ఎన్ని మార్చింది, మరి ఎవరు గవర్నమెంట్ ప్రక్రియనే మార్చేసింది కదా, జేబుల్ సంస్థలుగా మార్చుకున్నారు కదా. దాని గురించి వద్దు సుమిత్రానంద్ గారు, ఇప్పుడు చర్చ మాట్లాడే తెలంగాణ చాలా మాట్లాడతాయని గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఓడించి గెలిచిన ప్రక్రియ నేను ఎగ్జాంపుల్ చెప్తా. కలెక్టరేట్ చెప్పండి, ఎందుకు ఏమైనా మాట్లాడుకుంటూ మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎన్ని జరిగినా తెలుసు. మీ 12 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరుగుతుందో దేశం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. సరే మంచి చూడనియండి, మీరు కంక్లూడ్ ఇవ్వండి వేణుగోపాల్ గారు, మీరు కంక్లూడ్ ఇవ్వండి. కదా అయితే నేనే కంక్లూడ్ ఏం లేదండి. ఇప్పుడు నేనేమంటున్నా, సర్ ప్రక్రియను అన్ని పార్టీల వారికి అందరం కలిసి దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్క ఓటర్ ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చేయాలి. ఎవరన్నా తెలియక మిస్ అయితే దాన్ని మళ్ళీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని పార్టీల ఏజెంట్స్ ఉన్నారు, మీటింగ్ పెట్టింది. ప్రతి పోలింగ్ బూత్ లో అన్ని పార్టీల ఏజెంట్లు ఉన్నారు. తర్వాత అక్కడ ఏజెంట్లతో పాటు అక్కడ అధికారులు ఉన్నారు. కాబట్టి ఆ టీము నేను చెప్పిన కదా, ఒక 1000 ఓట్లు సుమారు యావరేజ్ లో 250 ఇండ్లు, ఒక పోలింగ్ బూత్. ఇది ప్రక్రియ, ఏది మైక్రో లెవెల్. అక్కడ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా 60 లక్షల ఓట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందా? మీరు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారండి? లేని ఓట్లు ఎట్లా తెచ్చి పెడతారండి మీరు? ఎందుకంటే దాదాపు 40 నుంచి 60 లక్షల ఓట్లు కదా. ఇక్కడ నేనేం చెప్పినా నీకు 16 లక్షల ఓట్లు నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో 16 లక్షల ఓట్లు అంటారు. దాదాపు పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు లక్షలు ఉన్నాయి. మీరు మళ్ళీ వస్తాయా, మళ్ళీ పోతాయి అంటే లేని ఎట్లా చచ్చిపోయినోడు ఎట్లా వస్తాడు, ఇక్కడ నుంచి మైగ్రేట్ అయినోడు ఎట్లా వస్తాడు? నా ఓటే చెప్పిన మీకు ఎగ్జాంపుల్ ఇది చెప్పినా మళ్ళీ ప్రశ్న అడుగుతాను. మీరు నా ఓటు అమ్మకుండా ఏం చేసుకున్నా, ఇక్కడ లేదని చెప్పినా ఇక్కడ ఉండే ఇప్పుడు క్యాన్సల్ అయిన 3 ఓట్లు చేసుకున్నారు వీళ్ళు నాయకులు. 3 కాదు, నేను నేను హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడ లేదు నా ఓటు, నాకు ఒక్క ఓటు మాత్రమే ఉంది. నేను ట్రాన్స్పరెన్సీ చెప్పినా మీ కేసీఆర్ కూడా 2 ఓట్లు ఉన్నాయి, దాంట్లో కోర్టు పోయాడు. మీకు తెలుసో తెలియదో, అది కేసీఆర్ తప్పు కూడా కాదు, నా తప్పు కాదు. నేను అక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చిన చెప్పిన మీకు, హన్మకొండలో డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఇక్కడ చేసుకుంటే వాళ్ళు వేయలేదని చెప్పిన. 3 ఓట్లు నేను పెట్టుకొని 3 దిక్కుల ఓటు వేయలేదు మీరు. కాబట్టి పొలిటికల్ మైండ్ లోనే ఆలోచిస్తారు కానీ చెప్పిన టెక్నికల్ ఆలోచిస్తలేదు. ఏదేమైనా ఈ డేట్ పొడిగింపు కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఇంకొంత ఎన్యూమరేషన్ ఫారాలు అట్టే పెట్టుకున్నటువంటి ప్రజలకి ఓటర్లని చైతన్యం చేయడానికి బిఎల్ఏలు పార్టీల ఏజెంట్లు ఆ ఓట్లు పోగొట్టుకోకుండా చూడడానికి ఒక అవకాశం అయితే కలిగింది. మొదట మేము రిక్వెస్ట్ చేసినాం, పార్టీల వారిగా రిక్వెస్ట్ చేసినాం డేట్ పొడిగించాలి. మరి అది 10 వరకు ఉంది, ఇంకో 4 రోజుల సమయం ఉన్నది. కాబట్టి ఈ సమయంలో మేము మా
మండల్ కోఆర్డినేటర్స్ ని మా బిఎల్ఎల్ ని మేము అప్రమత్తం చేస్తాం. ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉంటే చెయ్యమని చెప్తాం. తర్వాత అభ్యంతరాలు, తర్వాత నోటీసులు, వాటికి సమాధానాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనా ప్రక్రియ జరగాల్సిందే. న్యాయంగా అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటు పోగొట్టుకోకుండా ఉండాల్సిందే. అదే క్రమంలో డబుల్ ఓట్లు, ఇతర రాష్ట్రాల ఓట్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఆ విధమైనటువంటి మెకానిజం కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి. అది ఆధార్ కు అనుసంధానం చేస్తే ప్రక్రియ మరింత సులువైతుండే. దేశంలో ఒక్క పౌరుడు ఒక్క ఓటు అనే నినాదం లాగా ఉంటుండే. అసలు అలా వచ్చే ఛాన్సే లేదు సుమిత్ర గారు. అదే నరహరి గారు చెప్తున్నారు కదా, అసలు అట్లా మనకి డీటెయిల్స్ ఎంటర్ చేసినా అవి పాసిబుల్ కాదు. అంతే కదా రియాజ్ గారు? అంతే అండి. ఇప్పుడు మనకి ఒకసారి మన ఓటర్ నమోదు డిస్ప్లే అయిన తర్వాత ఎక్కడైతే ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మూడు చోట్ల మనకు ఓటు ఉంటుంది, 3 చోట్ల మనకు ఫార్మ్స్ వస్తాయి. మళ్ళీ మనం ఫార్మ్స్ ఇస్తున్నప్పుడు సపోజ్ మనం 3 చోట్ల ఫార్మ్స్ ఇచ్చినాం అనుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మొట్టమొదటిసారిగా మన ఓటు డిస్ప్లే చేసుకోవడానికి వెళ్ళిపోతుందో సెకండ్ టైం పోగానే ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోతుంది. సిస్టమ్ లో ఫేమ్ సాధ్యం. ఇప్పుడు మనకి మనిషి అనేవాడు ఒకే చోట ఓటు వేసే అవకాశాన్ని మాత్రమే తీసుకుంటాడు ఇప్పుడు ఈ సిస్టమ్ ప్రకారం. ఇది ఒకటి మనందరి అభ్యంతరాలు ఏంటంటే, ఒకటి ఆ ఫామ్ కి సంబంధించిన కూర్పు ఏదైతుందో డాటా అంతా కొంత ఇంకా సింప్లిఫై కావాల్సిండే. బిగినింగ్ లో చాలా కాంప్లెక్స్ చేశారంటే, అంటే భయపెట్టినారు కూడా అన్నట్టు. మీకు ఇది లేకుంటే మొత్తం మీ ఓటు పోతుంది, ఇట్లా అవుతుంది, పౌరత్వం పోతుంది, ఇట్లన్నీ బేసికల్ గా అంశాలు వచ్చాయి. అయితే దానికి తగ్గట్టుగా ఫామ్ కూర్పు అట్లే ఉండదు. నేను చాలా జాగ్రత్తగా చదివాను. నేను చదివినప్పుడు ఏమైపోయిందంటే, ఒక లేమ్యాన్ అంటే చాలా సింపుల్ గా తన ఓటుని నమోదు చేసుకునే అవకాశం లేకుండా కూర్పు ఉంది. సింప్లిఫై చేయాల్సి ఉండే. అంటే ఇంగ్లీష్ లో ఉండే ఫామ్స్ తెలుగులోకి అనువాదించారు. ఇక్కడ హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఇంగ్లీష్, తెలుగులో రెండిట్లో ఇచ్చారు. ఇబ్బందులు నేను సాధారణ. కానీ మొత్తం మీద మాత్రం ఈ తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వ యంత్రాంగం నుంచి, అంటే ప్రభుత్వ యంత్రాంగం అంటే ఎలక్షన్ కమిషన్ రికగ్నైజ్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ అయితే తప్ప ప్రభుత్వ యంత్రాంగంలో రాదు. వాళ్ళు కూడా సుమిత్ర గారు కూడా దానికి గుర్తుపెట్టుకోవాలి. అంటే బిఎల్ఓ నుంచి మొదలుకుంటే వాళ్ళ పైన ఉండే సూపర్వైజర్లు కానీ ఈఆర్ఓలు వర్క్ చేస్తారు. కలెక్టర్ అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తారు పూర్తిగా. రాజకీయ పార్టీలుగా బేసిక్గా మేము వర్క్ చేస్తాం. మీడియా కూడా దీని మీద దాదాపు ఇప్పుడు అయితే కొంచెం ఇంకా అందరికీ మళ్ళీ పొడిగించిన తర్వాత ఏమైపోయిందని యాస్తికి వచ్చింది. ఇప్పుడు మేము దాదాపు నేను 10-12 రోజులు కంప్లీట్ అక్కడే ఉండి వచ్చాను. సో ఎస్ఐఆర్ తర్వాత అసలు ఛాన్సే లేదంటారా రియాజ్ గారు? డూప్లికేట్ ఓట్ అనేది జనరేట్ అవ్వడానికి ఇంకా ఛాన్సే ఉండదు ఎస్ఐఆర్ తర్వాత. మార్గాలు అనేవి మనం రాజమార్గంలో పోతుంటాం. గమ్మతేంద్ర ఒకసారి రకరకాల మార్గాలు చేరే అవకాశం ఉంటుంది. నేనేం ప్రొటెక్షన్ చెప్పట్లేదు, కానీ ఒక విషయం అంతా చెప్తాను. జరగదు. మన డ్రాఫ్టింగ్ లిస్ట్ బయటకు వచ్చినాక, అంటే చిత్తుపడి అంటున్నాం మనం, అది బయటకు వచ్చిన తర్వాత రియల్ చెక్ స్టార్ట్ అయితే నా అభిప్రాయం. ఎందుకోసం అంటే మీరు ఫార్మ్స్ ఇచ్చారు, చాలా క్లియర్ చెప్తాను. ఫార్మ్స్ ఇచ్చారు, ఫార్మ్స్ వాపస్ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఇంకో లెక్క కూడా తీశారు తెలంగాణలో. అది పెద్దలకు కూడా తెలిసి అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళందరూ కూడా ఎలక్షన్ మిషన్ లో ఉన్నారు పార్టీల వైపు నుంచి. ఇందులో మనకి ఇంతకు చెప్పిన ఆబ్సెంట్ ఓటర్లు ఎన్ని, అట్లాగే మనకు షిఫ్ట్ అయిన ఓటర్లు ఎన్ని, డెత్ అయిన ఓటర్లు ఎన్ని, డూప్లికేట్ ఓటర్లు ఎన్ని, వాపస్ రాని ఫామ్లలో ఆ లెక్క కూడా చూపెట్టారు. ఆ ఫామ్స్ లో లెక్క అంటే ఇప్పుడు సపోజ్ 100 ఫామ్లు ఇచ్చామనుకుందాం ఒక ఊళ్ళో, 80 ఫామ్లు ఫామ్స్ వచ్చాయి, ఇంకా 20 ఫామ్లు రాలేదు. ఈ రాని ఫామ్లకు సంబంధించిన 20 లెక్క కూడా టాబ్లెట్ వేసి మనకు పెట్టారు దాంట్లో. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టాబ్లెట్స్ రాని ఫామ్స్ వచ్చిన ఫామ్స్ లెక్క చేస్తే 100% లెక్క రావాలి. అప్పుడు ఈ ప్రక్రియ క్లియర్ జరిగినట్టు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా డ్రాఫ్ట్ నిజంగా ఓటర్ అయి ఉండి ఏదైనా కారణం వల్ల లేదా కుట్రపూరితంగా ఏదో వల్ల ఆ డ్రాఫ్ట్ లో పేరు అన్నప్పుడు మాత్రం ఓటరు ధైర్యంగా బయటకు రావాలని రాజకీయ పార్టీగా మేము పిలిపిస్తున్నాం. అప్పుడు అలర్ట్ ఉండి ఓటర్ లిస్టు లేనప్పుడు అతని కోసం రాజకీయ పార్టీ నిలబడాలి కదా. రాజకీయ పార్టీ పని, రాజకీయ పార్టీ క్రెడిబిలిటీ ఏముంటుంది? ఆ పని చేసినప్పుడు ఒక సామాన్య ఓటర్కి రక్షణ ఇచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. పాపారావు గారు, ఫైనల్ గా అంటే ఆధార్ తరహాలో బయోమెట్రిక్ విధానంతో ఓటర్ గుర్తింపు ఉండుంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. అంటే టెక్నాలజీ అందుబాటులో ఉంది మనకి, సో టెక్నాలజీని యూజ్ చేసి ఈజీగా ఈ ప్రాసెస్ చేస్తుంటే అయిపోయేది అనేది ఒక వాదన. సో ఫైనల్లీ దీని మీద ఏం చెప్తారు? అది బెస్ట్ కదా, అది నిజంగానే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలు మన మొబైల్ ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ వాడితే, లేకపోతే ట్యాబ్ కానీ ఇట్లాంటి మన ఫేస్ దీంతో కానీ లేకపోతే ఫింగర్ దీంతో కానీ ఓపెన్ చేసుకోవడానికి లాక్ లాగా ఓపెన్ చేయడానికి మనల్ని గుర్తుపట్టుతుంది. అది మన దట్ కెన్ ఐడెంటిఫై అస్. అది మన దాంతో మనం మరి అట్లాంటప్పుడు దీనికి కూడా అది అసలు డూప్లికేషన్ ఛాన్సే లేదు కదా.
డిప్యూటేషన్ ఛాన్సే లేదు, మోసానికి ఛాన్సే లేదు. అంటే ఐడిస్తో కానీ సార్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అంటే నా రియాజ్ గా చెప్పారు, నేను ఇంకో దగ్గర ఓటు ఎన్రోల్ చేసుకుంటే కాదు సార్, ఆధార్ తీసుకుంటున్నారు. ఆధార్ తీసుకొని లింక్ చేసినాకనే అది మనం ఇచ్చిన ఏ గుర్తింపు ఇస్తున్నామో దాంతోనే అది ఇంకో దగ్గర అయితే ఐచ్ఛికం అన్నాడు సార్ వేణుగోపాల్ రెడ్డి సార్. ఆధార్ ఐచ్ఛికం అన్నారు, ఇష్టం ఉంటే ఇయ్యచ్చు లేకపోతే లేదని చెప్పి. అది కాకపోతే ఇంకోటి ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి. మళ్ళీ కానీ మీరు పాస్పోర్ట్ కూడా జలదంటున్నారు కదా, సార్ నేను వెళ్ళనలేదు సార్. పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ గుర్తింపు అని చెప్పింది. అది చట్టంలో ఏదో చెప్తే బాగుంటుంది కదా, ఏదో ఒకటి సిటిజన్షిప్ ఒక పౌరుడికి ఒక ఓటే అనడానికి ఏం చేస్తా ఉన్నారో చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి సార్ ఇప్పుడు ఆధార్ మా ప్రూఫ్ తోనే తీసుకుని ఆధార్ తీసుకొని నేనైతే ఆధార్ ఇచ్చిన, నాదైతే ఆధార్ తోనే ఎన్రోల్ చేసిండు. నాది ఇంకో దగ్గర ఎన్రోల్ చేసి ఇంకెక్కడైనా ఉంటే ఇదే ఆధార్ లింక్ అయి ఉంటది కాబట్టి అది డిలీట్ అయిపోతున్నాయి. ఇక మీకు ఒక విషయం చెప్పండి, మీరు ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే డూప్లికేట్స్ వస్తే మీరు కంప్లైంట్ చేయండి. సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది, దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు రేజ్ చేయండి, తప్పులేదు. నేను వద్దలేదు. ప్రాబ్లం రానప్పుడు ఇంకా అవి చేయాలి. ఇప్పటికే రియాజ్ గారు అన్ని లేని పెడితే పరిశాన్ అవుతున్నారు. సుమిత్ర గారు ఇంకా ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి? అంటే మేజర్ గా ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటది అంటారు? మేజర్ గా మీరు కోరుకునే చేంజెస్ ఏంటి? మేడం ఒక విషయం చెప్పానా, నేను చెప్పండి. రాజకీయాలు చెప్తున్నా, ప్రతి పోలింగ్ బూత్ లో, ప్రతి పోలింగ్ ఏరియాలో, ప్రతి పార్టీ ఇంపార్టెంట్ పార్టీల ప్రతినిధులు ఉన్నారండి. ఒక్క డూప్లికేట్ వచ్చినా పట్టుకుంటారు, ఒకటి రాకుండా ఎన్రోల్ చేస్తారు. ఇది సత్యం నేను చెప్తున్నా. అంత ఈజీగా లేదు, కాంపిటీషన్ ఉన్నది పాలిటిక్స్ లో. కాబట్టి అక్కడ మీ దొరకబడే వాళ్ళని కాలేదంటే వీళ్ళకి సొంత పైసలు పెట్టుకొని పోయి చేసే పరిస్థితి ఉంది. ఉంటది, అదేం కాదు. ఉంటది ఒక 1-2% నేను తప్పులో. మున్సిపాలిటీ ఎన్నికల్లో నేను చూసింది చెప్తున్నానండి. మున్సిపాలిటీ ఎన్నికల్లో అటు గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో ఓట్లేసిండ్రు, ఇట్లా మున్సిపాలిటీలో వచ్చి వేసిండ్రు. అది గెలుపోటములను ప్రభావితం చేసింది. ఆధార్కే అనుసంధానమై ఉంటే లేదా తంబుకే అనుసంధానం చేసి ఉంటే తప్పకుండా పౌరుడికి ఒక్క ఓటే ఉంటుండే. దాంతోనే ఈ 2 చోట్ల ఓట్లు వేసి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే పరిస్థితి ఉండకపోతుండే, ప్రజాస్వామ్యానికి విఘాతం కలగకపోతుండే. ఇంకా దీనికి కాస్త చిత్తశుద్ధితో మెరుగులు దిద్దాల్సినటువంటి అవసరం ఉండే. ఆధార్కి అయితే అనుసంధానం చేయాల్సిన ప్రధానంగా నా ఆలోచన అండి, నా డిమాండ్. చేస్తే బాగుంటుండే, చేయలేరు, అయిపోయింది. ఇప్పుడు ఐచ్ఛికంగా పెట్టిండ్రు, కొంతమంది చేయట్లేదు, కొంతమంది చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల ఓటర్లు తొలుగుతాయా లేదా అనే సందేహం అయితే నాకైతే ఉందండి పర్సనల్ గా. పక్క జిల్లాల ఓట్లు ఓకే తొలుగుతాయి, టౌన్ ఓట్లు రూరల్ ఓట్లు ఒకటే ఉంటది ఓకే. కానీ పక్క రాష్ట్రాల ఓట్లు 2 చోట్ల ఉన్నటువంటి ఓట్లు తొలగుతాయా లేదనేటువంటి సందేహం అయితే ఉన్నది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. ఆయనే భయపడతా ఉన్నారు, నా మీద కుట్ర చేస్తుండ్రని చెప్పిండు, నా ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తుండ్రని చెప్పిండు. మరి తొలగుతాయా లేదా చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రక్రియ అవసరమే, కాదని కాదు. నిరంతరం జరగాల్సినటువంటి 20 ఏళ్ళకోసారి జరిగే ప్రక్రియ ఇది, జరుగుతున్నది, జరగాల్సిందే. కానీ ఇంకా కొంత సులభతరం చేయాల్సి ఉండే. మొదట్లో అయితే భయపడ్డారు, బిఎల్ఓలతో కాలేదు, ఇతరుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. అట్లాగే బిఎల్ఏలు కూడా కొంత ఇబ్బంది పడ్డారు, పార్టీల ఏజెంట్లు కూడా శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా ప్రక్రియ జరుగుతా ఉంది, ఇంకొంత సమయం ఉన్నది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, పౌరులు కూడా బాధ్యతగా తీసుకుంటే వాళ్ళ ఓటు పోగొట్టుకోకుండా చూసుకునేటువంటి పరిస్థితులు, వాతావరణం ఉంటది. ప్రజాస్వామ్యానికి అది పట్టుగొమ్మ ఓటు అనేది ఎవరు పోగొట్టుకోవద్దు. ఒక పౌరుడు ఒక ఓటు ఉంటే చాలా దేశానికి, రాష్ట్రానికి, ప్రాంతానికి అన్నిటికి కూడా మంచిదే. ఇది నా అభిప్రాయం. ఓకే థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ నరహరి వేణుగోపాల్ గారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.